NCERT Class 10th Geography, Resources and Development, Chapter 1. సో మనం ఇంట్రడక్షన్ టు రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్ కంప్లీట్ చేసాము. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. ఇప్పుడు టైప్స్ ఆఫ్ రిసోర్సెస్ గురించి తెలుసుకుందాము. అంటే రిసోర్సెస్లో రకాలేంటి, ఎలా వర్గీకరించారు వనరులని అనేది చూద్దాము. సో మనం నిన్న ఇంట్రడక్షన్లో చూసాము. ఆన్ ద బేసిస్ ఆఫ్ ఆరిజిన్ బయోటిక్, ఏబయోటిక్. On the basis of exhaustibility, renewable and non-renewable. On the basis of ownership, individual, community, national and international resources ani. On the basis of status of development, potential, developed, stock and resources అని తెలుసుకున్నాము. ఇప్పుడు ఒక్కొక్కటిగా తెలుసుకుందాము అసలు ఏంటి రిసోర్సెస్ అనేది విత్ ఎగ్జాంపుల్స్ చూద్దాము. సో ఈరోజు మన టాపిక్ టైప్స్ ఆఫ్ రిసోర్సెస్ అంటే వనరుల రకాలు. ఫస్ట్ వన్, ఆన్ ద బేసిస్ ఆఫ్ ఆరిజిన్ అంటే అవి ఎక్కడి నుండి ఆబ్టైన్ అయ్యాయి, ఎక్కడి నుంచి వచ్చాయి అన్న దాన్ని బట్టి రెండు రకాలుగా వర్గీకరించారు. బయోటిక్ రిసోర్సెస్ అండ్ ఏబయోటిక్ రిసోర్సెస్. బయోటిక్ రిసోర్సెస్ అంటే ఏంటి అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి, లివింగ్ థింగ్స్. ఏబయోటిక్ రిసోర్సెస్ అంటే ఏంటి అంటే నాన్ లివింగ్ థింగ్స్. బయోటిక్ రిసోర్సెస్ అంటే లివింగ్ థింగ్స్ ఏవైతే బయోస్పియర్ అంటే ఏంటి, జీవావరణము. సో మనకి ఎర్త్ పైన డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి కదా, లిథోస్పియర్, అట్మాస్ఫియర్, హైడ్రోస్పియర్. అయితే ఈ లిథోస్పియర్, అట్మాస్ఫియర్, హైడ్రోస్పియర్ అన్నీ ఒక దగ్గర ఉండి దాన్నే మనము బయోస్పియర్ అని అంటాము. ఎక్కడైతే లైఫ్ ఎగ్జిస్ట్ అవుతుందో దాన్నే బయోస్పియర్ అని అంటాము. లైఫ్ ఎగ్జిస్ట్ కావాలంటే లిథోస్పియర్ ల్యాండ్ ఉండాలి, హైడ్రోస్పియర్ వాటర్ ఉండాలి, అట్మాస్ఫియర్ గాలి, ఇవన్నీ ఉండాలి కదా, ఎయిర్ ఉండాలి. సో ఎక్కడైతే లైఫ్ ఎగ్జిస్ట్ అవుతుందో ఆ పార్ట్ని మనం బయోస్పియర్ అని అంటాము. సో బయోస్పియర్ నుంచి ఆబ్టైన్ అయినవి అంటే లివింగ్ థింగ్స్ సచ్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్, ఫ్లోరా అంటే వృక్షజాలము, ఫానా అంటే జంతుజాలము, తర్వాత ఫిషరీస్, చేపలు, లైఫ్ స్టాక్, ఇవన్నీ కూడా బయోటిక్ రిసోర్సెస్, సింపుల్గా లివింగ్ థింగ్స్. నెక్స్ట్ ఏబయోటిక్ రిసోర్సెస్ అంటే ఏంటి అంటే ఆల్ దోస్ థింగ్స్ విచ్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ నాన్ లివింగ్ థింగ్స్. నాన్ లివింగ్ థింగ్స్ అన్నీ కూడా ఏబయోటిక్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రాక్స్, మెటల్స్, ఇంకా మన చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రాణం లేనివి, లైఫ్ లేనివన్నీ కూడా ఏబయోటిక్ రిసోర్సెస్ అని అంటాము. నెక్స్ట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎగ్జాస్టిబిలిటీ అంటే అవి మనం వాడుతున్నా కొద్దీ తరుగుతాయా, తరగవా, మళ్ళీ పునరుత్పాదక ఉంటుందా దానికి లేదా అన్న దాన్ని బట్టి రీన్యూవబుల్ రిసోర్సెస్ అండ్ నాన్ రీన్యూవబుల్ రిసోర్సెస్గా రిసోర్సెస్ని క్లాసిఫై చేశాము. సో నిన్ననే మీకు చెప్పాను, అంటే మళ్ళీ, న్యూ అంటే కొత్త, ఏబుల్ అంటే మళ్ళీ సాధ్యం, అంటే మళ్ళీ కొత్తగా పుట్టే అంత సాధ్యమయ్యే అంత ఉన్న వాటిని మనము రీన్యూవబుల్ రిసోర్సెస్, పునరుత్పాదక వనరులు అని అంటాము. నాన్ రీన్యూవబుల్ అంటే పునరుత్పాదకం కాని వనరులని నాన్ రీన్యూవబుల్ రిసోర్సెస్ అని అంటాము. అయితే ఈ రీన్యూవబుల్ రిసోర్సెస్ అంటే ఏంటి అంటే మనకి తెలుసు, దీంట్లోనే ఉంది కదా, ద రిసోర్సెస్ విచ్ కెన్ బి రీన్యూడ్, మళ్ళీ అది పుట్టొచ్చు, ఆర్ రీప్రొడ్యూస్డ్, మళ్ళీ ఉత్పాదకం అవుతుంది బై ఫిజికల్, కెమికల్ ఆర్ మెకానికల్ ప్రాసెసెస్. సో ఏదైనా భౌతికంగా లేకపోతే రసాయన పరంగా లేదంటే మెకానికల్ ప్రాసెసెస్, ఏ ప్రక్రియ ద్వారా అయినా కానీ అది మళ్ళీ ఆ వనరులు రీప్రొడ్యూస్ అవుతాయి, రీన్యూ అవుతాయి అంటే ఆ వనరులని మనం రీన్యూవబుల్ రిసోర్సెస్ అని అంటాము. రిప్లెనిషబుల్ అంటే మళ్ళీ తిరిగి వస్తాయి, అంత ఎబిలిటీ ఉంది వాటికి అని అంటే వాటిని రీన్యూవబుల్ రిసోర్సెస్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, సో సౌరశక్తి, తర్వాత పవన శక్తి, వాటర్, ఫారెస్ట్, అడవులు, వైల్డ్ లైఫ్, వన్యజీవనం, ఇవన్నీ కూడా రీన్యూవబుల్ రిసోర్సెసే అన్నమాట. మళ్ళీ రీన్యూవబుల్ రిసోర్సెస్ని రెండు రకాలుగా విభజించారని తెలుసుకున్నాం కదా. ఒకటి కంటిన్యూస్గా ఫ్లో ఉండే వాటిని, ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ ఎనర్జీ, తర్వాత విండ్ ఎనర్జీ, ఇవి కంటిన్యూస్గా ఫ్లో ఉంటుంది కదా, వీటిని మనము ఈ రీన్యూవబుల్ రిసోర్సెస్లో ఒక టైప్గా వర్గీకరించాం. రెండొకటి బయోలాజికల్. రీన్యూవబుల్లో మళ్ళీ బయోలాజికల్ రిసోర్సెస్ ఉంటాయి. అవేంటి అంటే ఒకటి న్యాచురల్ వెజిటేషన్, సహజ వృక్ష సంపద. ఇప్పుడు చెట్లు మనం నరికేసినా కానీ మళ్ళీ పెరుగుతాయి కదా, అవి కొంచెం టైం తీసుకున్నా కానీ మళ్ళీ పెరుగుతాయి, అంటే మళ్ళీ రీప్రొడ్యూస్ అవుతాయి. నెక్స్ట్ వైల్డ్ లైఫ్ కూడా, ఓకేనా. సో ఇవి బయోలాజికల్. నెక్స్ట్ చూడండి, నాన్ రీన్యూవబుల్ రిసోర్సెస్ అంటే ఏంటి అంటే ఇవి మళ్ళీ రీప్రొడ్యూస్ కావు, ఒకసారి డిప్లీట్ అయినాయి అని అంటే
కావు. కానీ కొన్ని అవుతాయి. ఏవైతే కొన్ని అవుతాయో మళ్ళీ అవి రీప్రొడ్యూస్ కావాలి. మళ్ళీ అవి పునరుత్పాదించాలి అని అంటే లాంగ్ జియోలాజికల్ టైం పడుతుంది. అంటే చాలా భౌగోళిక సమయం దానికి పడుతుంది. మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ పట్టొచ్చు అనమాట. ఓకేనా? ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే మినరల్స్, ఖనిజాలు, ఫాసిల్ ఫ్యూయల్స్ అనేవి ఈ రిసోర్సెస్‌కి ఎగ్జాంపుల్. అయితే ఈ రిసోర్సెస్ మళ్ళీ ఫార్మ్ కావాలంటే మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ పడుతుంది. సమ్ ఆఫ్ ద రిసోర్సెస్ లైక్ మెటల్స్ ఆర్ రీసైక్లబుల్ అండ్ సమ్ లైక్ ఫాసిల్ ఫ్యూయల్స్ కెనాట్ బి రీసైకిల్ అండ్ గెట్ ఎగ్జాస్టెడ్ విత్ దర్ టైమ్. మళ్ళీ నాన్ రీన్యూవబుల్ రిసోర్సెస్‌లో కూడా మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి రీసైక్లబుల్, 2 నాన్ రీసైక్లబుల్. రీసైక్లబుల్ అంటే ఏంటి అంటే కొన్ని మెటల్స్, లోహాలు మనం చూసుకుంటే గోల్డ్ కానీ, బంగారం కానీ, ఐరన్ కానీ ఇవి రీసైకిల్ చేసుకోవచ్చు కదా! వాడుకొని మళ్ళీ దాన్ని వేడి చేసి, కరిగిచ్చి మళ్ళీ ఇంకొక ఐటెమ్‌ని దాన్ని మనం తయారు చేసుకోవచ్చు. సో, రీసైకిల్ చేసుకోవచ్చు. కానీ ఈ పెట్రోల్, గ్యాస్ ఇవన్నీ ఒక్కసారి ఎగ్జాస్ట్ అయినాయంటే ఇంక అయిపోయినాయి. మళ్ళీ దాన్ని రీసైకిల్ చేసుకోలేం కదా! మళ్ళీ అది ఫార్మ్ కావాలంటే మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ పడుతుంది. చాలా పెద్ద జియోలాజికల్ టైమ్ పడుతుంది. సో, ఇవి ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎగ్జాస్టిబిలిటీ. నెక్స్ట్ చూడండి, ఆన్ ద బేసిస్ ఆఫ్ ఓనర్‌షిప్. అంటే ఆ రిసోర్సెస్‌కి, ఆ వనరులకి యజమాని ఎవరు అన్న దాన్ని బట్టి మళ్ళీ మనకి 4 రకాలుగా వర్గీకరించారు రిసోర్సెస్‌ని. ఫస్ట్ ఏంటి అంటే ఇండివిడ్యువల్ రిసోర్సెస్. ఇండివిడ్యువల్ రిసోర్సెస్ అంటే ఏంటి అంటే ప్రైవేట్‌గా ఒక వ్యక్తి దానికి యజమాని ఉన్నాడు. ఆ ఒక వ్యక్తి చేతుల్లో ఉంది, సొంతమై ఉంది అని అంటే వాటిని ఇండివిడ్యువల్ రిసోర్సెస్ అని అంటారు. అంతే. ఇప్పుడు మీకు ఒక 2 ఎకరాల భూమియో, 4 ఎకరాల భూమి ఉందంటే అది మీ ఇండివిడ్యువల్ రిసోర్సెస్, అది మీ సొంతంగా ఉంది అని అంటే. మీకొక కార్ ఉంది అంటే అది మీ ఇండివిడ్యువల్ రిసోర్సెస్. మీకొక ఇల్లు ఉందంటే ఆ ఇల్లు మీ ఇండివిడ్యువల్ రిసోర్సెస్. మీకొక గోల్డ్ బ్రేస్లెటో లేదా ఇంకేదైనా మీకొక వస్తువు ఉంది, ఒక ల్యాప్‌టాప్ ఉంది, ఒక బుక్ ఉంది, ఒక పెన్ ఉంది, ఎనీథింగ్ మీది, మీ సొంతము అది అంటే మీ ప్రైవేట్‌గా మీరు దాన్ని ఓన్ చేస్తున్నారంటే అది ఇండివిడ్యువల్ రిసోర్సెస్. అయితే ఇప్పుడు ఒక ఊర్లో చాలామంది ఫార్మర్స్‌కి, రైతులకి ఒక ల్యాండ్ గవర్నమెంట్ అలాట్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఆ ల్యాండ్ పైన రెవెన్యూ కడతారు కదా! సో, దాన్నేమంటారనంటే అది ఇండివిడ్యువల్ రిసోర్సెసే అనమాట. అయితే విలేజెస్‌లో చూసుకుంటే దేర్ ఆర్ పీపుల్ విత్ ల్యాండ్ ఓనర్‌షిప్ బట్ దేర్ ఆర్ మెనీ హూ ఆర్ ల్యాండ్‌లెస్. కొంతమందికి ల్యాండ్ ఉంది, కొంతమందికి ల్యాండ్ లేదు కదా! సో, ఇప్పుడు ఎవరికైతే ల్యాండ్ ఉందంటో ఆ ల్యాండ్ అది ఇండివిడ్యువల్ రిసోర్సెస్. ఒక ఫార్మర్‌కి ఒక 10 ఎకరాలు ఉందంటే ఆ 10 ఎకరాల భూమి అది ఆయన ఇండివిడ్యువల్ రిసోర్స్. అయితే మరి అర్బన్ పీపుల్ చూసుకుంటే మనకి నగరాల్లో ఉండే వాళ్ళకి ఒక ప్లాట్స్ ఉండొచ్చు. అవి ఇండివిడ్యువల్ రిసోర్సెస్. హౌసెస్ అవి వాళ్ళ ప్రాపర్టీస్. నెక్స్ట్ ప్లాంటేషన్స్ చూసుకున్న ఏవైనా తోటలు కానీ, పాస్చర్ ల్యాండ్స్ అంటే పచ్చిక భూములు. మన ఈ జంతువులు మేస్తాయి కదా! భూములని మనం పచ్చిక భూములని అంటాము. పచ్చిగడ్డి మేస్తాయి కదా! ఆ భూములు. సో, పాస్చర్ ల్యాండ్స్ కానీ, పాండ్స్ కానీ, వాటర్ ఇన్ వెల్ కావచ్చు. ఇవన్నీ కూడా ఇండివిడ్యువల్ ఓనర్‌షిప్ రిసోర్సెస్‌కి ఉదాహరణలు. సో, మేక్ ఎ లిస్ట్ ఆఫ్ రిసోర్సెస్ ఓన్డ్ బై యువర్ హౌస్ హోల్డ్. మీ ఇంట్లో వాళ్ళకి మీకున్న ఇండివిడ్యువల్ రిసోర్సెస్ ఏంటి అనేది ఒకసారి వీలైతే కామెంట్ చేయండి కింద కామెంట్ సెక్షన్‌లో. ఓకేనా? సో, ఇది ఇండివిడ్యువల్ రిసోర్సెస్ సింపుల్. కమ్యూనిటీ ఓన్డ్ రిసోర్సెస్ అంటే ఏంటి? కమ్యూనిటీ ఓన్డ్ రిసోర్సెస్ అంటే పేరులోనే ఉంది. ఒక కమ్యూనిటీ మొత్తానికి కలిపి ఒక రిసోర్స్ ఉంది అంటే అది కమ్యూనిటీ ఓన్డ్ రిసోర్సెస్. దేర్ ఆర్ రిసోర్సెస్ విచ్ ఆర్ యాక్సెసిబుల్ టు ఆల్ మెంబర్స్ ఆఫ్ ది కమ్యూనిటీ. ఒక కమ్యూనిటీలో ఉన్న సభ్యులందరికీ ఒకటి ఉపయోగించుకోవటానికి అవకాశం ఉంది, యాక్సెసిబుల్ ఉంది అని అంటే ఆ రిసోర్సెస్‌ని మనము కమ్యూనిటీ ఓన్డ్ రిసోర్సెస్ అని అంటారు. సో, మనం విలేజెస్‌లో చూసుకుంటే కామన్‌గా గ్రేజింగ్ గ్రౌండ్స్, ఏవైతే ఈ పశువులు మేపడానికి ఉన్న గ్రౌండ్స్ కానీ, బరియల్ గ్రౌండ్స్, శ్మశాన వాటికలు కానీ, విలేజ్ పాండ్స్ కావచ్చు, చెరువులు కావచ్చు, పబ్లిక్ పార్క్స్, పిక్నిక్ స్పాట్స్ ఇవన్నీ కూడా కమ్యూనిటీ ఓన్డ్ రిసోర్సెసే అన్నమాట. అర్బన్ ఏరియాలో కూడా వివిధ రకాలైన రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్స్ ఇవన్నీ కూడా అందరు కమ్యూనిటీలో ఉన్న అందరూ ఏ ఒక్క ఇండివిడ్యువల్ ప్రాపర్టీ కాదు కదా! సో, అవన్నీ కూడా అందరికీ యాక్సెసిబుల్‌గా ఉంటాయి కాబట్టి అవి కమ్యూనిటీ ఓన్డ్ రిసోర్సెస్ అని అంటాము. నెక్స్ట్ నేషనల్ రిసోర్సెస్ అంటే జాతీయ వనరులు అంటే ఏంటి చూద్దాము. టెక్నికల్లీ ఆల్ ద రిసోర్సెస్ బిలాంగ్ టు ద నేషన్. సో, ఇప్పుడు నీవి ప్రైవేట్ ఇండివిడ్యువల్‌గా నీకు కొంచెం భూమి ఉన్నా కానీ, ఇంకా ఏదైనా నీకున్న ప్లాట్సో, ఇల్లులో
ఏవైనా ఇవి కానీ కమ్యూనిటీ ఓన్డ్ రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్‌లో, పార్క్‌లో, చెరువులో ఇవన్నీ కూడా టెక్నికల్‌గా మాట్లాడుకుంటే ఇవన్నీ ఒక దేశానికి సంబంధించినవి. ఒక దేశంలో ఉన్న ప్రతి రిసోర్సెస్, ఆల్ ద రిసోర్సెస్ ఆర్ బిలాంగ్స్ టు ద నేషన్ కదా! అన్నీ ఆ దేశంలో ఉన్న అన్ని వనరులు ఆ నేషన్‌కి సంబంధించింది. ఆ దేశంలో ఉన్న ప్రతి ఒక్కటి ఆ దేశానికి సంబంధించింది. ద కంట్రీ హ్యాస్ లీగల్ పవర్స్ టు అక్వైర్ ఈవెన్ ప్రైవేట్ ప్రాపర్టీ ఫర్ పబ్లిక్ గుడ్. సో, ఆ దేశ ప్రభుత్వానికి లీగల్ పవర్స్ ఉన్నాయి. సో, చట్ట ప్రకారంగా వాళ్ళకి అధికారాలున్నాయి. ఎవరి ప్రైవేట్ ప్రాపర్టీనైనా కానీ కొంతమందికి మంచి చేయటం కోసం తీసుకునే అంత అధికారము, చట్ట ప్రకారంగా అధికారము ఆ దేశ ప్రభుత్వానికి ఉంటుంది. ఎందుకంటే ఆ దేశంలో ఉన్న ప్రతి ఒక్కటి టెక్నికల్‌గా మాట్లాడుకుంటే అది ఆ దేశానికి సంబంధించింది. సో, మీరు చాలా సార్లు చూస్తారు. సో, రోడ్డు వెడల్పు చేసినప్పుడు, హైవే వచ్చిందంటే పక్కనున్న భూములని అక్వైర్ చేసుకుంటుంది ప్రభుత్వము. ఎంతో కొంత వాళ్ళకి పరిహారంగా ఇచ్చినప్పటికీ కూడా కంపెన్సేషన్, కానీ వాళ్ళు తీసుకునే అంత అధికారం అయితే ప్రభుత్వానికి ఉంది. ఎందుకంటే అది టెక్నికల్‌గా మాట్లాడుకుంటే అది దేశానికి సంబంధించిందే కదా! లేదు ఇది నాదే నేను ఇవ్వను అంటే ఊకుంటారా? ఉండరు కదా! సో, ఇప్పుడు హైడ్రా తీసుకొనొచ్చారు తెలంగాణ గవర్నమెంట్. సో, ఈ హైడ్రాలో ఇది నా ఇండివిడ్యువల్ ప్రాపర్టీ నేను కొనుక్కున్నాను అని అంటే ఎవరైనా ప్రభుత్వం ఊరుకుంటుందా? లీగల్‌గా పవర్ ఉంది ప్రభుత్వానికి. ఎందుకంటే ఈ వరదలు ఇవన్నిటికి రాకుండా ఉండాలంటే సో, లార్జర్ గుడ్‌గా ఆలోచిస్తున్నారు కాబట్టి ప్రైవేట్ ప్రాపర్టీస్‌ని అక్వైర్ చేసుకుంటున్నారు కదా! ఇల్లులు కూల్చేసి భూమిని అక్వైర్ చేసుకుంటున్నారు. సో, మనం చూసుకుంటే ఈ నేషనల్ రిసోర్సెస్ అన్నీ ఒక దేశంలో ఉన్న అవన్నీ కూడా రిసోర్సెస్ ఆ నేషన్‌కి సంబంధించినయే. ఓకేనా? నెక్స్ట్, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ గెట్ ఎంపవర్డ్ బై ద గవర్నమెంట్ టు అక్వైర్ ల్యాండ్. సో, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్‌కి కూడా ప్రభుత్వం లీగల్‌గా వాళ్ళకి అధికారం ఇచ్చింది ఏదైనా భూమిని తీసుకునేట్టుగా. సో, ఆల్ ద మినరల్స్, అన్ని ఖనిజాలు, వాటర్ రిసోర్సెస్, ఫారెస్ట్, వైల్డ్ లైఫ్, ల్యాండ్ వితిన్ ద పొలిటికల్ బౌండరీస్ అండ్ ఓషియనిక్ ఏరియా అప్ టు 12 nautical miles from the coast termed as territorial water and resources therein belong to the nation. సో, ప్రతి ఒక్కటి ఆ దేశంలో ఉన్న ఖనిజాలు, తర్వాత జలవనరులు, అడవులు, వన్యప్రాణులు, ఆ దేశం యొక్క భౌగోళికంగా సరిహద్దుల్లో ఉన్న అన్ని ఏరియాస్ మరియు ఆ దేశ తీరానికి కోస్ట్ నుంచి సముద్రం లోపల 12 nautical miles అంటే 1 nautical mile ఈజ్ ఈక్వల్ టు 1.852 కిలోమీటర్స్. ఒక నాటికల్ మైల్ అంటే ఎంత అండి? ఒక నాటికల్ మైల్ అంటే 1.852 కిలోమీటర్స్ అనమాట. సో, అప్ టు 12 nautical miles వరకు ఆ దేశ తీరం నుండి సముద్రం లోపల 22.2 కిలోమీటర్ల వరకు కూడా ఆ దేశం యొక్క వనరులే. దాన్ని టెరిటోరియల్ వాటర్ అని అంటాము. ఏ దేశం యొక్క తీరం నుండి 22.2 కిలోమీటర్లు సముద్రం లోపల వరకు కూడా ఆ దేశం యొక్క రిసోర్సెస్ కిందికే వస్తుంది. వాటినే టెరిటోరియల్ వాటర్ అని అంటాము. అవి ఆ దేశానికి సంబంధించినవి. ఇవి నేషనల్ రిసోర్సెస్. నెక్స్ట్, అంతర్జాతీయ వనరులు, ఇంటర్నేషనల్ రిసోర్సెస్ అంటే ఏంటో చూద్దాము. సో, దేర్ ఆర్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ విచ్ రెగ్యులేట్ సమ్ రిసోర్సెస్. కొన్ని అంతర్జాతీయ సంస్థలు కొన్ని రిసోర్సెస్ని రెగ్యులేట్ చేయడానికి ఉన్నాయి, లైక్ యుఎన్ఓ అట్లా. అయితే మరి ఇంటర్నేషనల్ రిసోర్సెస్ అంటే ఏంటి? అంతర్జాతీయ వనరులు అంటే ఏంటి అంటే ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్కి బియాండ్ మనకి సముద్రంలో ఉండేదాన్ని ఏమని అంటారంటే దాన్ని ఓపెన్ ఓషియన్ అని అంటారు. సో, ఆ ఓపెన్ ఓషియన్ అనేది ఇంటర్నేషనల్ రిసోర్స్ కింద వస్తుంది. మరి ఇక్కడ మనకు తెలియాలి ఏంటి అంటే ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటే ఏమిటి? ఈఈజెడ్. ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటే ఏంటి? సపరేట్ వీడియో చేద్దాం మళ్ళీ మనము యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇప్పుడు నేను మీకు సింపుల్గా అసలు ఈ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటే ఏంటో చెప్తాను. ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటే ఏంటి అంటే కోస్ట్ నుండి, అంటే ఏ దేశం యొక్క తీరం నుండి 200 nautical miles వరకు కూడా ఉన్న ఆ సముద్రం మొత్తాన్ని ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అని అంటాం. సో, ఇప్పుడు మన దేశం ఉంది. దేశం యొక్క తీరం నుండి అప్ టు ఆ సముద్రంలో 200 nautical miles వరకు ఆ దేశం కిందికే
వస్తుంది. అప్ టు 200 నాటికల్ మైల్స్. అయితే అక్కడ ఆ దేశము అన్ని ఎకనామిక్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు. ఎక్స్క్లూజివ్గా ఎకనామిక్ జోన్ అంటే ఏంటి, ఆ 200 నాటికల్ మైల్స్ వరకు ఆ దేశము అన్ని ఎకనామిక్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు. లైక్ అక్కడున్న మినరల్స్ కానీ వీళ్ళే చేసుకోవచ్చు, న్యాచురల్ గ్యాస్ని బయటకు తీయచ్చు, అక్కడున్న ఫ్యూయల్స్ని బయటకు తీయచ్చు, అక్కడున్న లివింగ్ అండ్ నాన్ లివింగ్ ప్రతి ఒక్క దానిపైన వీళ్ళు ఎకనామిక్ యాక్టివిటీస్ అనేవి చేసుకోవచ్చు. దాన్ని ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అని అంటాము. అయితే ఇంటర్నేషనల్ రిసోర్సెస్ అంటే ఏంటి అంటే, ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ దాటిన తర్వాత అంటే 200 నాటికల్ మైల్స్ దాటిన తర్వాత ఉన్న సముద్ర ఆ ప్రాంతాన్నంతా కూడా ఓపెన్ ఓషియన్ అని అంటాము. అయితే ఈ ఓపెన్ ఓషియన్ అనేది ఎవరి సొత్తు కాదు. వీటిని రెగ్యులేట్ చేయడానికి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఉంటాయి. సో ఏ ఇండివిజువల్ కంట్రీ అయినా కానీ, ఏ దేశం అయినా కానీ ఈ ఓపెన్ ఏషియన్లో ఉన్న రిసోర్సెస్ని ఉపయోగించుకోవాలన్నా కానీ, అక్కడ ఎకనామిక్ యాక్టివిటీస్ చేసుకోవాలనంటే, యూటిలైజ్ చేసుకోవాలనంటే ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అంతర్జాతీయ సంస్థల యొక్క కంకరెన్స్ అంటే సమ్మతి ఉండాలి. సో ఇండివిజువల్ కంట్రీ, నో ఇండివిజువల్ కంట్రీ కెన్ యూటిలైజ్ దీస్ వితౌట్ ద కంకరెన్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఒకటి చిన్నది డూ యూ నో అనేది ఉంది. డూ యూ నో దట్ ఇండియా హ్యాస్ గాట్ ద రైట్ టు మైన్ మ్యాంగనీస్ నోడ్యూల్స్ ఫ్రమ్ ద బెడ్ ఆఫ్ ఇండియన్ ఓషన్ ఫ్రమ్ దట్ ఏరియా విచ్ లైస్ బియాండ్ ద ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్. ఐడెంటిఫై సమ్ అదర్ రిసోర్సెస్ విచ్ ఆర్ ఇంటర్నేషనల్ ఇన్ నేచర్. ఓకేనా. మీకు తెలుసా ఇండియన్ ఓషియన్లో, ఓకేనా, సో ఈ హిందూ మహాసముద్రంలో మనకి ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్కి బియాండ్గా ఉన్న ఓపెన్ ఏషియా నుంచి మ్యాంగనీస్ని మైన్ చేసే హక్కులు అనేవి ఇండియాకి వచ్చాయి. సో ఇంటర్నేషనల్ ఇన్ నేచర్లో ఉన్న ఇంకా సమ్ అదర్ రిసోర్సెస్ ఏమైనా మీకు తెలిసి ఉంటే కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా దీనికి మాత్రం కమెంట్ చేయండి, సెర్చ్ చేసి తెలుసుకొని. ఓకేనా. నెక్స్ట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ స్టేటస్ ఆఫ్ డెవలప్మెంట్ అంటే ఆ రిసోర్స్ ఎంత మేరకు అభివృద్ధి అయ్యి ఉంది అన్న దాన్ని బట్టి, ఆ స్టేటస్ని బట్టి అగైన్ మనము ఈ రిసోర్సెస్ని 4 రకాలుగా వర్గీకరించామండి. అవేంటి అంటే పొటెన్షియల్ రిసోర్సెస్, 2 డెవలప్డ్ రిసోర్సెస్, 3 స్టాక్ రిసోర్సెస్, 4 రిజర్వ్ రిసోర్సెస్. ఫస్ట్ పొటెన్షియల్ రిసోర్సెస్ గురించి తెలుసుకుందాము. రిసోర్సెస్ విచ్ ఆర్ ఫౌండ్ ఇన్ ఏ రీజియన్ బట్ హ్యావ్ నాట్ బీన్ యూటిలైజ్డ్. అంటే ఏంటి అంటే ఏవైనా వనరులు ఒక ప్రాంతంలో దొరికాయి కానీ వాటిని మనం ఉపయోగించుకోవట్లేదు, అండ్ హ్యావ్ నాట్ బీన్ యూటిలైజ్డ్. ఇక్కడ చూడండి, రిసోర్సెస్ విచ్ ఆర్ ఫౌండ్ ఇన్ ఏ రీజియన్, ఒక రీజియన్లో రిసోర్సెస్ దొరికాయి కానీ వాటిని మనము ఉపయోగించుకోవట్లేదు, వాటిని పొటెన్షియల్ రిసోర్సెస్ అని అంటాం. ఉదాహరణ చెప్తే మీకు అర్థమవుతుంది. సో మన భారతదేశంలోని వెస్ట్రన్ పార్ట్స్లో చూసుకుంటే గుజరాత్ ఇంకా రాజస్థాన్లో ఈ విండ్ అండ్ సోలార్ ఎనర్జీని డెవలప్ చేసే అంత పొటెన్షియల్, ఎనారమస్ పొటెన్షియల్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ విండ్ అండ్ సోలార్ ఎనర్జీ. ఓకేనా. సో విండ్ ఇంకా సోలార్ ఎనర్జీ ఇవన్నీ చేయటానికి మన ఇండియాలోని గుజరాత్ అండ్ రాజస్థాన్లో ఆ పొటెన్షియల్ అక్కడ ఉంది. మనకి తెలుసు అక్కడ విండ్స్, గాలులు, పవనాలు బాగా వీస్తాయి, అక్కడ నుండి విండ్ ఎనర్జీ జనరేట్ చేయొచ్చు. అక్కడ రాజస్థాన్లో ఎండలు బాగా కొడతాయి, అక్కడ నుంచి సోలార్ ఎనర్జీ జనరేట్ చేయొచ్చు. కానీ మనం ఇప్పటి వరకు కూడా డెవలప్ చేయలేదు, ఎందుకంటే ఆ మిషనరీ అంతా కూడా చాలా ఎక్స్పెన్సివ్, చాలా ఖరీదైన మిషనరీ అంతా పెట్టాలి. సో వాటిని మనం పొటెన్షియల్ రిసోర్సెస్ అని అంటాం. అంటే అక్కడ మనకు రిసోర్సెస్ ఉన్నాయి, మనం ఉపయోగించుకోగలము అని మనకు తెలిసినా కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల, లేదంటే కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల, కొన్ని రీజన్స్ వల్ల ఎక్స్పెన్సివ్ అయ్యి ఉండి, అట్లా మనము ఎక్స్పెన్సివ్ అయ్యి ఉండి మనం ఇంకా యూజ్ చేయట్లేదు, డెవలప్ చేయలేదంటే పొటెన్షియల్ రిసోర్సెస్ అని అంటాం మనం. ఓకేనా. నెక్స్ట్ డెవలప్డ్ రిసోర్సెస్ అంటే ఏంటి ఇప్పుడు చూద్దాం. డెవలప్డ్ రిసోర్సెస్ అంటే ఏంటి అంటే ఏవైనా రిసోర్సెస్ పేరులోనే ఉంది, ఆ రిసోర్సెస్ని వాడుకుంటున్నాం మనము, వాటిని అదెంత క్వాలిటీ ఉంది, ఎంత క్వాంటిటీ ఉంది అన్నీ సర్వే చేశారు, మనం వాటిని యూటిలైజ్ చేసుకుంటున్నాము. సో వాటిని మనము డెవలప్డ్ రిసోర్సెస్ అని అంటారు. ద డెవలప్మెంట్ ఆఫ్ రిసోర్సెస్ డిపెండ్స్ ఆన్ టెక్నాలజీ అండ్ లెవెల్ ఆఫ్ దర్ ఫీజిబిలిటీ. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కోల్ చూసుకున్నా కానీ, న్యాచురల్ గ్యాస్, ఇవన్నీ కూడా డెవలప్డ్ రిసోర్సెస్ అనమాట. ఓకేనా. సో ఒక రిసోర్స్ డెవలప్ అవుతుంది, దాన్ని మనం యూజ్ చేసుకుంటున్నామనంటే
దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి యూస్ చేసుకునే అంత టెక్నాలజీ మనకు ఉండాలి అండ్ ఫీజిబిలిటీ కూడా మనకు ఉండాలి. అంటే అంత మనీ మనకు దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఏదైనా ఒక రిసోర్స్ని మనం వాడుకోగలిగే అంత పైసలు కూడా ఉండాలి. ఓకేనా? సో డెవలప్డ్ రిసోర్సెస్ అయిపోయింది. నెక్స్ట్ స్టాక్ రిసోర్సెస్ అంటే ఏంటి అంటే మెటీరియల్స్ ఇన్ ద ఎన్విరాన్మెంట్ విచ్ హ్యావ్ ద పొటెన్షియల్ టు సాటిస్ఫై హ్యూమన్ నీడ్స్ బట్ హ్యూమన్ బీయింగ్స్ డు నాట్ హ్యావ్ ద అప్రోప్రియేట్ టెక్నాలజీ టు యాక్సెస్ దీస్. ఓకేనా? ఏవైతే మన పర్యావరణంలో ఉన్న మెటీరియల్స్ వస్తువులు మన యొక్క మానవ అవసరాలను తీర్చే అంత పొటెన్షియల్, అంత కెపాసిటీ వాటికి ఉంది, అంత పొటెన్షియల్ ఆ రిసోర్సెస్కి, ఆ మెటీరియల్స్కి ఉంది. కానీ వాటిని మనం ఎలా ఎక్స్ట్రాక్ట్ చేసుకొని యూటిలైజ్ చేసుకోవాలో, ఎట్లా యాక్సెస్ చేసుకోవాలో అన్నంత సాంకేతికత, టెక్నాలజీ మనకి తెలియదు. సో వాటిని మనము స్టాక్ రిసోర్సెస్ అని అంటాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కోల్ నుంచి బొగ్గును బయటకు తీసి మైనింగ్ చేసి దాని నుంచి మనం కరెంటు తయారు చేసి ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేసి వాడుకుంటున్నాం కదా. దానికి కావాల్సినంత టెక్నాలజీ మనకి తెలిసింది. దానికి కావాల్సినంత టెక్నాలజీ మనకి ఇంకా లోపల ఇంకెంతో బొగ్గు దాగి ఉంది కదా. సో దానికి కావాల్సినంత టెక్నాలజీ మనకు ఉంది కాబట్టి మనము వాడుకుంటున్నాము దాన్ని. ఇప్పుడు డెవలప్డ్ రిసోర్సెస్ అని అంటున్నాం, టెక్నాలజీ తెలిసింది కాబట్టి. ఒకవేళ లోపల మనకి కోల్ ఉందని తెలుసు, కోల్ నుంచి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయొచ్చు అని మనకి తెలుసు, కానీ దాన్ని బయటకు తీసే సాంకేతికత, టెక్నాలజీ మనకు తెలియలేదు అనుకోండి, అప్పుడు మనం వాడుకునేటోళ్ళం కాదు కదా. సో అప్పుడు అది ఏమయ్యేదంటే స్టాక్ రిసోర్సెస్గా ఉండేది. కానీ టెక్నాలజీ మనకి తెలిసింది, దాన్ని మనం డెవలప్డ్ రిసోర్సెస్ అని ఇప్పుడు అంటున్నాం. అట్లా మన పర్యావరణంలో ఎన్నో ఐటమ్స్, ఎన్నో మెటీరియల్స్ ఉన్నాయి, వాటి నుంచి మనం యూటిలైజ్ చేసుకోవచ్చు అని మనకి తెలుసు. కానీ ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి, ఎట్లా ఎక్స్ట్రాక్ట్ చేయాలి అనే టెక్నాలజీ మన దగ్గర లేదు. సో అట్లాంటి రిసోర్సెస్ని ఏమంటామంటే మనము స్టాక్ రిసోర్సెస్ అని అంటాము. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. సో వాటర్ ఈజ్ ఎ కాంపౌండ్ ఆఫ్ 2 ఇన్ఫ్లేమబుల్ గ్యాసెస్. మనం వాటర్ చూసుకుంటే 2 గ్యాసెస్ల కలయిక కదా వాటర్, H2O, హైడ్రోజన్ ప్లస్ ఆక్సిజన్, అవును కదా. సో మనము హైడ్రోజన్ని తీసుకొని ఒక రిచ్ సోర్స్ ఆఫ్ ఎనర్జీగా వాడుకోవచ్చు. కానీ మనకు వాటర్ నుంచి H2O అంటే ఏంటి, హైడ్రోజన్ ప్లస్ ఆక్సిజనే కదా. మరి ఆ వాటర్లో నుంచి, నీళ్ళలో నుంచి హైడ్రోజన్ని సపరేట్ చేసి దాన్ని వాడుకునే అంత టెక్నికల్ టెక్నాలజీ మనకి ఇంకా తెలియదు. సో దీన్ని మనము స్టాక్ రిసోర్స్ అని అంటాము. ఓకేనా? సో అట్లా ఎన్నో మన పర్యావరణంలో మెటీరియల్స్ ఉన్నాయి, మనం యూస్ చేసుకోవచ్చు, మనకి తెలుసు, కానీ టెక్నాలజీ లేదు. వాటిని మనము స్టాక్ రిసోర్సెస్ అని అంటాము. నెక్స్ట్ రిజర్వ్స్ అంటే ఏంటి అనేది చూద్దాము. ఈ స్టాక్ రిసోర్సెస్కే సబ్సెట్ ఏంటి అంటే రిజర్వ్ రిసోర్సెస్ విచ్ కెన్ బి పుట్ ఇన్ టు యూజ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ టెక్నికల్ నో హౌ బట్ దెర్ యూజ్ హ్యాస్ నాట్ బీన్ స్టార్టెడ్. అంటే కొన్ని రిసోర్సెస్ ఉంటాయి, ఆ రిసోర్సెస్ని మనకి యూటిలైజ్ చేసుకోవచ్చు, మనం వాడుకోవచ్చు అని మనకి తెలుసు. అలాగే దాన్ని ఎట్లా వాడుకోవాలి, ఎట్లా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలన్న సాంకేతికత కూడా మనకి తెలుసు. కానీ మనం దాన్ని ఇంకా యూటిలైజ్ చేసుకోవటము స్టార్ట్ చేయలేదు. ఎందుకంటే దిస్ కెన్ బి యూస్డ్ ఫర్ మీటింగ్ ఫ్యూచర్ రిక్వైర్మెంట్స్. మనం భవిష్యత్తులో ఉన్న అవసరాలను తీర్చడానికి ఈ వనరులను మనం కాపాడుకుంటున్నాం. మనకి తెలుసు ఎట్లా తీసుకోవాలి, ఎట్లా వాడుకోవాలి, కానీ మనం వాడుకుంటలేం. వాటిని ఏమంటామంటే రిజర్వ్ రిసోర్సెస్ అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, రివర్ వాటర్ కెన్ బి యూస్డ్ ఫర్ జనరేటింగ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ బట్ ప్రెజెంట్లీ ఇట్ ఈస్ బీయింగ్ యూటిలైజ్డ్ ఓన్లీ టు ఎ లిమిటెడ్ ఎక్స్టెంట్. మనకి నదుల్లో నుంచి కూడా హైడ్రో ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తాము. సో ఈ వాటర్ అన్నిటినీ కూడా మనం ఉపయోగించి ఎక్కువ మొత్తంలో హైడ్రో ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయొచ్చు. కానీ కొద్ది మేరకు మాత్రమే మనం వాటిని యూస్ చేస్తున్నాం, ఎందుకంటే ఫ్యూచర్ రిక్వైర్మెంట్స్ కోసం. సిమిలర్లీ ఇప్పుడు మనం ఫారెస్ట్ కూడా చూసుకోండి. ఈ ఫారెస్ట్లో ఉన్న అన్నీ కూడా నరికేసి ఇప్పుడే మనమంతా వాడుకున్నాం అనుకోండి, మనకే నష్టం. ఫ్యూచర్లో రిక్వైర్మెంట్స్ కూడా మనం కాపాడుకుంటూ కొద్దిగా వాడుకుంటూ వెళ్ళాలి కదా. సో అట్లాంటి వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని మనము రిజర్వ్ రిసోర్సెస్ అని అంటాము. వాటర్ ఇన్ ద డ్యామ్స్, ఇవన్నీ కూడా.
ఓకేనా? యెస్. నెక్స్ట్ యాక్టివిటీ ఉంది చేస్తే చేయండి. ప్రిపేర్ ఎ లిస్ట్ ఆఫ్ స్టాక్ అండ్ రిజర్వ్ రిసోర్సెస్ దట్ యు ఆర్ ఫెమిలియర్ విత్ ఫ్రమ్ యువర్ లోకల్ ఏరియా. రిజర్వ్ అండ్ రిసోర్సెస్ ఏరియాస్ మీ ఏరియాలో ఉండొచ్చు కదా! సో, వాటిని మీరు చెప్పొచ్చన్నమాట. ఓకేనా? ఇంకేవైనా పొటెన్షియల్ రిసోర్సెస్ కానీ ఏదైనా ఉంటే. సో, నేను చెప్తాను, మా దగ్గర ఒక ఇనుపరాతి గుట్ట ఉంది. ఆ ఇనుపరాతి గుట్టలో ఇనుము ఉంది, ఐరన్ ఉందని మాకు తెలుసు. కానీ దాని నుంచి ఆ రిసోర్సెస్, ఆ వనరులను తీయట్లేదు. ఎందుకంటే ఒకటి పర్యావరణానికి ఎఫెక్ట్ అవుతుందని. రెండేంటంటే ఆ ఇనుపరాతి గుట్టలో లభించే ఐరన్ కన్నా కూడా, ఆ కాస్ట్ కన్నా కూడా మనం దాన్ని బయటకు తీసే కాస్టే ఎక్కువ అనమాట. సో, ఎక్స్పెన్సివ్ అనమాట, చాలా ఎక్స్పెన్సివ్ ఆ ఐరన్ని బయటకు తీయటము. సో, అందుకే తీయట్లేదు. సో, దాన్ని మనము మా దగ్గర ఉన్న, మా విలేజ్లో ఉన్నదాన్ని పొటెన్షియల్ రిసోర్సెస్ అని నేను అంటున్నా. సో, ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో, మీరు అట్లా పొటెన్షియల్ రిసోర్సెస్ కానీ, స్టాక్ రిసోర్సెస్ కానీ, రిజర్వ్ రిసోర్సెస్ కానీ మీ లోకల్ ఏరియాలో, మీ ఇంటి దగ్గర అట్లా మీరు చూసినవి ఏవైనా ఉంటే కూడా కామెంట్ చేయండి. ఓకేనా? యా, దట్స్ ఇట్. సో, ఇది ఈరోజుటి క్లాస్. నెక్స్ట్ డెవలప్మెంట్ ఆఫ్ రిసోర్సెస్ గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఎక్స్ప్లెనేషన్ నచ్చితే డూ సబ్స్క్రైబ్ టు దీక్షా అకాడమీ. అండ్ మన ఛానల్ని సపోర్ట్ చేయటం కోసము ఛానల్ మెంబర్షిప్ తీసుకోండి, జాయిన్ ఆప్షన్ ఉంటుంది. నెక్స్ట్ సూపర్ థ్యాంక్స్ అనే ఆప్షన్ ఉంటుంది హార్ట్ షేప్లో. దాంట్లో మీరు సూపర్ చాటింగ్ తీసుకోవచ్చు, తర్వాత సూపర్ స్టిక్కర్స్ తీసుకోవచ్చు. మన ఛానల్కి ఏదైనా డొనేట్ చేసి కూడా మీరు సపోర్ట్ చేయొచ్చు. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.